కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, సానుభూతి పరులకి పేరు పేరు నమస్కారాలు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం కేవలం 9 రోజులు మాత్రమే మిగిలింది. నా వంతు ప్రచార కార్యక్రమం కూడా మండలాల్లో దాదాపు 85% మేర పూర్తయినటువంటి పరిస్థితులు, 15% కూడా వచ్చే 2-3 రోజుల్లో పూర్తి చేసేటువంటి కార్యక్రమం నేను నిర్విఘ్నంగా నెరవేరుస్తాను. ఈ రోజున మన అందరి బాధ్యత ఒకటి ఉంది. ఎన్నికల్లో మనం గెలవాలంటే ప్రతి ఒక్కరూ మీ వంతు బాధ్యతగా మీ గ్రామాల్లో మీ బూత్ పరిధిలో ప్రచార కార్యక్రమం మీరు నిర్వహించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఇది మనందరి బాధ్యత. మీ బూత్ స్థాయిలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం కావచ్చు, అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, అందులో పొందపరిచినటువంటి ప్రజాకర్షక కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ ఉంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్కడ కూడా అలసత్వం వద్దు. ప్రతిరోజు కూడా ప్రతి ఓటర్ని 1-2 సార్లు గెలవండి. మీరు చేయగలిగిన సాయం ఇదే. పార్టీకి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, నా వంతుగా అభ్యర్థికి కావచ్చు. మీరు ఈ 9 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక కన్నికుంట ప్రచారం, ప్రతి ఒక్కరూ మేము ఎన్నికల్లో అభ్యర్థి అనే ఆలోచనతోనే ముందుకు పోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందుకే మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా, బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ అనునిత్యము ఆ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను గెలిచేటువంటి కార్యక్రమం 9 రోజుల పాటు అహర్నిశలు పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతే స్థాయిలో కదిరి నియోజకవర్గంలో 20 ఏళ్ల పాటు ఒక నిబద్ధతతో ప్రజల కోసమే బతికినాం, ప్రజలతోనే బతికినాం, కష్ట నష్టాలు ఓర్చుకున్నాం, వాళ్ళ కష్ట నష్టాల్లో మనము కలిసి ఉన్నాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా బతుకుతున్నాం. అటువంటి ఆలోచనని కానీ, అటువంటి నాయకత్వ పటిమని కానీ, నాయకత్వాన్ని కానీ మీరు కూడా ప్రజలకు మరొకసారి వివరించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచే విధంగా మీరందరూ పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అంతే స్థాయిలో హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థికి డీకే పార్థసారథి గారి గురించి కూడా తెలియజెప్పండి. ఆయన కూడా మీరందరూ కూడా ఓటు అడిగి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసే విధంగా మీరు ప్రచార కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది ఒక యుద్ధం కింద, ప్రజాస్వామ్య యుద్ధం కింద మీరు ఆలోచన చేయండి. ఎటువంటి ఆటపోట్లు వచ్చినా తట్టుకుందాం, ఇన్నేళ్ల పాటు తట్టుకుందాం, నిలబడ్డాం, కలబడలేమనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పినాం. కలబడ్డమే కాదు, గెలుస్తామని చెప్పేటువంటి ఆలోచన ఎన్నికల ఫలితాల రోజు మనము మాటలతో కాకుండా చేతులతో నిరూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఒక కన్నికుంట ప్రసాదే, ఒక అభ్యర్థి అని ఆలోచించింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో, ఎన్నికలు నిర్వహించుకోవడంలో మీరు అందరూ కూడా బాధ్యతగా పనిచేయమని చెప్పేసి కోరుతున్నాను. నమస్కారం.